నా పేరు కుమారస్వామి, గద్ద కుమారస్వామి, కొప్పూరు గ్రామం, పీదర్పల్లి మండలం. నేను రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శి. ఎందుకనంటే ఈరోజు 10 సంవత్సరాలలో తెలంగాణ కొరకు మేము సావు నొట్టె తలబెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. ఎందుకనంటే పచ్చని తెలంగాణను పాడు చేసింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి. హైడ్రా పెట్టిండు ఆగం చేసిండు. అదేవిధంగా అనేకమైన కరెంటు బిల్లులు వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ కరెంటు మోటార్లు కూడా కాలిపోయినాయి, చాలామంది కాలిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి. ఇవాళ నాది 10 ఎకరాల పొలం ఎండిపోయింది. అది ఇక్కడనే కరెంటే లేదు. కరెంటు లేక ఇంకొకటి కూడా ఎక్కడంటే ఈ దేవదల మాధవరావు నేను లొల్లి పెట్టి కూడా ఇది ఇప్పుడు ధర్మసాగర్ నుండి నీళ్ళ కొరకు లొల్లి పోతే మా మీద కేసులు పెట్టి నీళ్ళు రాలేదు. ఈయన 24 గంటలు కరెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా అంటే కేసీఆరే. వీళ్ళు కాంగ్రెస్ పాలన ఎప్పుడూ కరువే. ఈ 100 ఏళ్ల చరిత్రలో అనేకమైన 7 గంటలు 3 గంటలు అని ఇచ్చి రాత్రి పాములు కుట్టి ఊరేసుకొని చచ్చిపోయారు. చాలామంది కరెంటు షాట్లతో చచ్చిపోయారు. కాకపోతే ఏంటంటే ఈరోజు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయితే లేవు. అప్పుడు ఏంటంటే ఒక ఎకరానికి ₹1 కోటి వచ్చేది. ఈరోజు 20 గుంటలు అమ్మితే కూడా కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు 20 గుంటలు అమ్మితే పెళ్ళి అయిపోయేది, పెళ్ళి అయ్యేది. ఎందుకంటే ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోయేది. ఇప్పుడు ఖర్చులు వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎకరం భూమి ఇచ్చినా కానీ ఆల్రెడీ వాళ్ళు తీసుకుంటలేరు. పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి. ఈరోజు వాస్తవంగా తులం బంగారం అన్నారు, 24 గంటల కరెంట్ అని అన్నారు. అది కరెంట్ ఇవ్వడం లేదు. నీళ్లు, తాగునీరు, సాగునీరు ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా అంటే కేసీఆర్. మన వడ్లు మొలకొచ్చేది ఎక్కడెక్కడ మొలకలు ఏంటంటే ఇడిచిపెట్టిన వడ్ల మొలకొచ్చే బండల మీదనే ఉండేది. అట్లా మిగిలిపడ్డ పచ్చని తెలంగాణను ఇలా పాడు చేసింది ఎవరంటే రేవంత్ రెడ్డి. ఇంకా 3 సంవత్సరాలు ఎప్పుడు గడవాలని ప్రజలు ఆలోచిస్తారు, చాలా బాధపడతారు. వాళ్ళు రేపు సభ అన్నదంటే వీళ్ళు 10 లక్షల మంది అన్నారు కానీ ఇంకా దానికన్నా రెట్టింపు వస్తారు. ఇది అంతా సరిపోదు. ఇప్పటికే బ్లాక్ అయింది. ఇప్పుడు ముల్కనూరులో ఆల్రెడీ బ్లాక్ అయిందట. చాలా మంది వస్తారు, రాళ్ళని నడిచేస్తారు యువకులంతా అక్కడి నుండి. ఈ సభను చూసి వాళ్ళ యొక్క గుండెలు ఇప్పటికే వణుకుపుచ్చుకున్నారు. వాళ్ళు దుప్పట్లు కప్పుకొని ఇంట్లో వండే అవకాశం వస్తుంది. 3 సంవత్సరాలు కాదు, 3 రోజులు కూడా ఉంటాడో తెలియదు. దీంతో అందరూ కూడా గుణపాఠం నేర్చుకుంటారు. ప్రజలు ఏంటంటే 6 గ్యారంటీలు మరి ఉచితంగా ఇవన్నీ చెప్పిండ్రు. ఇది పొరపాటు చేసిండు. ముఖ్యమంత్రి పద్ధతిలో లేడు. ఆయన చిల్లర మాటలు మాట్లాడుతూ మా ముఖ్యమంత్రిని ఎందుకు అన్నాడు? వారి వీరి అని మాటలు మాట్లాడిండు. ఆయన మా రైతును గిట్లా పొలాలు ఎండబెట్టిండు. ఎవరన్నా ఏ రైతును కూడా ఎండబెట్టలేదు. రైతు ఉంటేనే 5 ఏళ్ళు లోపలికి పోతాయి. చాలా మోసం చేసారు. ఇది కరెక్ట్ కాదు. ఏ కేసీఆర్ ఏం చేయడు, ఆయన ఏం బీకెటోడు కాదు, ఏం చేసేటోడు కాదు. మేము కేసీఆర్ ఏంట మేము నేను నెల 13 రోజులు జైలుకు పోయి తెలంగాణ తెచ్చిన వ్యక్తులను సింగరేణిలో కూడా పోరాటం చేసి తెచ్చినాం. కాకపోతే ఆయన ఏం తెచ్చిండు? తొక్కదు ఏం తెలియ. తెలంగాణ అన్నాడు ఇవాళ కూడా అసెంబ్లీలో తెలంగాణ అంటలేడు. ఇంకా ఆయన మా తెలంగాణ కానే కాడు. అది అట్లా అనిపిస్తుంది, మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఏదో దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయినప్పుడు దాన్ని గౌరవం కాపాడుకోవాలి. గౌరవం కాపాడలేదు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఇవ్వలే. 12 మంది చచ్చిపోయారు. ఎందుకంటే మీ లొల్లి పెట్టదు. నువ్వు ఇస్తావా? నువ్వు వాటర్ బాటిల్ ఇవ్వండి ఇస్తావు. నువ్వు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడిస్తావు. నువ్వు ఏంది మేము కొట్లాడ పెట్టుకొని 12 మంది చచ్చిపోయారు. నువ్వు ఇస్తే అయిపోవు కదా. నీ ఎన్నడూ అయ్యానంటే తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? నువ్వు అధికారంలో 10 ఏళ్ళు ఉన్నావు, ఇచ్చిర్రా? మేము కొట్లాడితే వచ్చిన తెలంగాణ వాళ్ళు ఇచ్చుడు ఏం లేదు. మెడల్ వంచి తెచ్చుకున్నాం. ఆల్రెడీ కేసీఆర్ దాన్ని తెలంగాణ కొరకు కేసీఆర్ చచ్చుడు, తెలంగాణ వచ్చుడు ఆయన తెచ్చిండు. ఆల్రెడీ ఇక్కడ పచ్చగైన తెలంగాణ పాడు చేసిన వ్యక్తి ఎవరు అంటే రేవంత్ రెడ్డి. తెలంగాణ గాంధీ సభ గ్రైండర్గా ఉంటుంది. కేసీఆర్ పరిపాలన రైతు వేదికగా రైతు కాబట్టి రైతులకు ఏంటంటే న్యాయం ఇంతకుముందు బాగా జరిగింది. నీళ్లు కానీ ఇవి కానీ కరెంటు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ అన్నీ ప్రతి ఒక్కటి వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కటి సుతా జరుగుతలేవు. బాగా ఏం లేదండి. వాళ్ళ గుట్టి మాటలేసి ఎప్పుడు జరుగుతున్నది. ఏం మాత్రం సుతా ఏ ఒక్క పని సుతా జరగట్లేదు. రైతు బంధు పడలేదు, రుణమాఫీ పడలేదు, రూపాయి సుతా పడలేదు. ఏది కళ్యాణ లక్ష్యం కానీ రైతు బంధు కానీ ఏది కానీ రాలేదు. తులం బంగారం రాలేదు. గ్యాస్ లేదు. కరెంటు ఒకటే వస్తుంది. గ్యాస్ వస్తలేదు. గ్యాస్ ఇస్తలేడు. గ్యాస్ వస్తలేదు, ఏది లేదు. అన్నీ బూటకు అబద్ధం చెప్పుడే తప్ప కానీ ఏం లేదు. 6 గ్యారెంటీలలో ఒక్క పథకం కూడా ఒక కరెంట్ ఒకటి సభలో రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుంది? ఏం మాత్రం ఆయన బయటకు వచ్చి ఇవన్నీ రుణమాఫీ కానీ ప్రతి ఒక్కటి చేయాలి. చేస్తేనే బాగుంటుంది. లేకపోతే మాత్రం గంతే రేవంత్ రెడ్డి పని.
ఆల్రెడీ ఈ సభ పెట్టకున్నా పడ్డది సార్. అందరూ కేసీఆర్ సార్ కావాలి, కేసీఆర్ సార్ ఇగో ఏమంటారు, నేను కాదు అన్నది. ఇగో నాకు చదువు రాదు సార్, 2 చదివిన అంగడి వచ్చాం. నేను 2:30 3 మెలకు అవుతుంది. ఇగో అన్నీ నేనే, ఇవన్నీ నేనే ఐడియా ఇస్తా. చేరియాల అట్లా అది ఇప్పుడు నేను ఈ ఏషియం వేసిన వేరే వాళ్ళు. కేసీఆర్ సార్ ఇంకోటి ఏంది, సీఎం మీరే సార్. అందరు ప్రజలంతా కోరుకుంటుండు, నేను ఒక్కరిని కోరుకున్నాను కదా సార్. ప్రజలు కాదు, దేవుడే కోరుకుంటుండు. నీడలు ఉండులు బిడ్డ నేను కాపాడుతా అన్నాడు. అయ్యో ఏమైనా చేస్తాడేమో రేవంత్ రెడ్డి అంటే, రేవంత్ రెడ్డి ఏం చేయడు. ఆల్రెడీ అందరూ మన్ను దుమ్ము పోస్తుళ్ళు, ఆల్రెడీ పోసిళ్ళు, టీవీలలో పేపర్లలో కూడా చూస్తుళ్ళు. అందుగురించి కేసీఆర్ సార్ రేపు ఎలక్షన్ పెట్టు, ఎల్లుండి పెట్టు, కేసీఆర్ సార్ 100 సీట్ల మీద వస్తాడు. అందుకు మాది, నా పేరు గజ్వింకర్ మనోహర్, మాది చేరియాల అంటే కేసీఆర్ సార్ అంటే నాకు అభిమానం. పార్టీ పెట్టిన 82 నుంచి కేసీఆర్ సార్ తెలంగాణ తెస్తానంటే తెచ్చి చూపెట్టిండు. 10 ఏళ్ళు చేసిండు. ప్రజలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఆరోగ్యశ్రీ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, శతబండి చేసిండు, 33 మెడికల్ కాలేజీలు కట్టిండు, రైతు వేదిక కట్టించిండు, రైతు బజార్ చేపలు అన్ననే, మటన్ అన్ననే, కూరగాయలు అన్ననే అసలు చేసిండు. సచివాలయం కట్టిండు సార్, అంబేద్కర్ బొమ్మ కట్టిండు, సూపం కట్టిండు. రేవంత్ రెడ్డి 6 పథకాలు అన్నాడు. 6 పథకాలలో ఏవి ఇచ్చింది సార్? ఒక్క కరెంటు ఫ్రీ అన్నాడు, కరెంటు అందరికీ ఇవ్వలేదు. ఇంకోటి బస్సులు పెట్టిండు, 14 కోట్ల లాస్ మనకు రోజు ఆడోళ్ళకి కొట్లాడ పెట్టించిండు, తమాషా చేస్తుండు. ఆడవాళ్ళు ఎందుకు పెట్టిన ముండ కొడుకు అంటోళ్ళు. అందుగురించి మన కోటేశ్వరే భిక్షాధికారులు అయిపోయాడు. బంగారం తులం బంగారం అన్నది అది గోవిందా, డబల్ బెడ్రూమ్ అన్నాడు అది గోవిందా, 2500 అన్నాడు అది గోవిందా, అన్ని పంగనామాలు పెట్టిండు అందరికీ. మరి 4000 ఇస్తాడు అది గోవిందా, వికలాంగులకు 6000 ఇస్తాడు అది గోవిందా. ఏది ఇయ్యడైనా రైతుల రుణమాఫీ అన్నాడు అది గోవిందా. కేసీఆర్ సారు అన్నీ చేసిండు. కేసీఆర్ సార్ అప్పులు చేసిండు, మీడల్లో పేగులు వేసుకుంటా అవి వేసుకుంటా అంటాడు. కేసీఆర్ సార్ దగ్గరికి వస్తాడా? కేసీఆర్ సార్ని టచ్ చేస్తాడా? చేయడు. అది కాలిపోదు, అది కుక్క బోబో అని మొరుగుతుంది. అందుగురించి కేసీఆర్ సార్ ఓడిపోయింది, ఒక మంచి పని అయింది. ఆయన తిడుతుంటాడు. రమణాసురుడు ఏం చేస్తాడే? ఎప్పుడు తిడతాడు. రమణాసురుడు ఒకసారి ఎక్కుతాడు. ఒక జ్ఞానం పట్టింది మన కేసీఆర్ సార్ ఏందని తెలియాలి. ఇప్పుడు 30 ఏళ్ళు అయినా మళ్ళీ కేసీఆర్ సారే ఉంటాడు. కేసీఆర్ సారు సీఎం అవుతాడు. ఇప్పుడు మళ్ళీ ప్రధాని అవుతాడు. ప్రధాని కావాలని నేను మునుగోళ్ళ గడ్డం పెంచిన ఇంత తిరుపతి పోతా నడుచుకుంటాను. ఓడిపోయింది కాబట్టి అందరు వద్దు ఓడిపోయింది కదా అంటే తీసేసిన, నడుచుకుంటూ వచ్చిన. అంటే జనగాం ఎక్కిన, హన్మకొండలో దిగిన, హన్మకొండ నుంచి నడుచుకుంటూ వచ్చిన. చేరియాలి సంతం స్థితిపేట కానీ చేరియాలి ఉంటాను నేను. కేసీఆర్ సార్ మా జిప్లు కాలు ఉండే, మా జిప్లన్నీ తిరుగుతుండే 80, 82, 81 అట్లా. మా మేనమావనే నడిపించు, మాయే కారు గుర్తుపడతాడు. నేనే పోలే, సార్ పిలవాలి, నేను పోవాలి. కేసీఆర్ సార్ అంటే నా ఒక్కరి మీద అభిమానం కాదు, అది దేవుడు సృష్టిస్తాడు. ఇప్పుడు మనం అందరం ఎందుకు వచ్చినాం? కేసీఆర్ సార్ మీద. 4 కోట్ల జనము కేసీఆర్ సార్ మీద అభిమానం. అంటే మనిషి రూపంలో ఉన్న దేవుడు కేసీఆర్ సార్. ఇగో సూర్య భగవానుడు కేసీఆర్ సార్. ఇగో పల్లారాజరెడ్డి, శివయ్య, వేములవాడ రాజన్న, ఇగో రాముడు మన తారక రామారావు, ఇక హరీశ్రావు, ఆంజనేయ స్వామి. దేవుడు రాలే, మన తాత ముత్తాతలు దేవుడిని చూసి అవేవరన్నా చూలే. ఆ ఫోటో ఈ ఫోటో తెచ్చుకొని మొక్తాం. దేవుడు అనేది శక్తి వస్తుంది, ఒక శక్తి గాడుపులాగా వస్తుంది. ఇప్పుడు గాలి వచ్చింది, ఆ దేవుడు వస్తాడు. నుంచి ఏదో ఒకటి. ఇప్పుడు అయ్యా చచ్చిపోగానే ఏం చేసే తీసిపడే మన అయ్యా దేవుడు దైవం అంటాం. ఎందుకు తీసిపడేస్తామే? ఆ శక్తి ఉన్నంతసేపే మనం పీను ఉంటుంది ఇంట్లో, అర్థం తీసేస్తాం. సభన సక్సెస్ అయిపోయినట్టు ఇంకా సభ గురించి చెప్పనే వద్దు. కేసీఆర్ సార్ ఏదైనా పెట్టిందంటే సింహం పండుకుంది, దాన్ని గెలికిళ్ళు. ఇక సింహం పంజా ఇసిరితే ఇక తట్టుకోలేరు ఎవరు. ఇక కాంగ్రెస్ రాదు, పంజా ఇసురుడే. ఇక ఇప్పుడు రేపు పెట్టి ఎలక్షన్లు 100 మీద మనకు వస్తాయి. 100 మీద 1 కాదు 2 కాదు. ప్రధాని ఇప్పుడు సార్ భవిష్యత్తులో ప్రధాని మంత్రి అవుతాడు. కేటీఆర్ సార్ ఇక్కడ సీఎం అవుతాడు తెలంగాణలో. అందు గురించి
ఇప్పుడు ఆడవాళ్ళకి ఏది ఇవ్వలే మన కేసీఆర్ సార్ ఈ సభ వల్ల రేవంత్ రెడ్డికి దెబ్బ